ఐపీఎస్ ఆఫీసరు ఫారెన్ కంట్రీ వితౌట్ పర్మిషన్ వెళ్ళడం అన్నది ఇది మామూలు నేరం కాదు. వెరీ సీరియస్ అఫెన్స్, వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. అయితే ఇక్కడ మీరు ఒక సునీల్ కుమార్ ఐపీఎస్ వెళ్ళాడు అన్నదే మాట్లాడుతున్నారు. నేను ప్రొసీజరల్ లా ఉంటుంది ఎప్పుడు కూడా, రూల్ ఆఫ్ లాలో ప్రొసీజరల్ లా, సబ్స్టాన్షియల్ లా అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ ప్రొసీజరల్ లాలో ఏంటి అంటే ఫస్ట్ ఆయన లీవ్ అప్లికేషన్ పెట్టాలి. లీవ్ అప్లికేషన్ లో ఆయన ఏ కంట్రీ వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ప్రైవేటు ఎఫ్ఐఆర్, ఫ్యామిలీ ఎఫ్ఐఆరా లేదంటే ఇంకేం ఎఫ్ఐఆరా, వెళితే ఎక్కడ ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతాడు, ఇవన్నీ మెన్షన్ చేయాలి లీవ్ ఆఫ్ అప్లికేషన్. లీవ్ అప్లికేషన్ కన్సర్న్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది. ఎవరు? డెసిగ్నేటెడ్ పర్సన్ ఉంటాడు, గ్రాంటింగ్ అథారిటీ. గ్రాంటింగ్ అథారిటీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఇతని మీద ఏమైనా విజిలెన్స్ కేసులు ఉన్నాయా అని విజిలెన్స్ కమిషన్ కి పంపిస్తాడు క్లియరెన్స్ కోసం. విజిలెన్స్ కమిషన్ నోట్ రాయాలి, పర్వాలేదు ఈయనకి లీవ్ గ్రాంట్ చేయొచ్చు అని చెప్పి రాసినాక డెసిగ్నేటెడ్ పర్సన్ అప్పుడు ఈయనకి పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినంత వరకు ఈయన వెళ్ళడం అన్నది నేరం. నంబర్ 1. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారమ్మా, ఎన్ని విభాగాలు? లీవ్ అప్లికేషన్ ని ఎవరికి ఇవ్వాలి? కంట్రోలింగ్ ఆఫీసర్ కి. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? డెసిగ్నేటెడ్ ఆఫీసర్ కి. విజిలెన్స్ కమిషన్ ఇతని మీద ఏమైనా చార్జెస్ కానీ ఏమైనా ఫ్రేమ్ అయి ఉన్నాయా, పెండింగ్ లో ఉన్నాయా, ఆయన ఇవ్వాలి. అంటే 3 వ్యవస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. 3 వ్యవస్థలు కూడా ఫెయిల్ అయ్యాయి. మీరు ఒక ఇండివిజువల్ గా చూస్తున్నారు, నేను ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ ని మీ ముందుకు తెస్తున్నాను. మీ ద్వారా వాళ్ళందరూ కూడా భాగమే ఇందులో. ఎస్, వస్తున్నాం దానికి. ఇంత జరిగినాక అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ అని, రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది. దీనికోసం ఏమమ్మా, ఆయన ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పిల్లలు. ఒక ఐపీఎస్ ఆఫీసరు కంట్రీ దాటి వెళ్ళాడంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది? లేదు, ఆ విభాగంలో ఉన్న కంట్రోలింగ్ ఆఫీసరు, ఒక ఆఫీసర్ ఈరోజు ఆఫీస్కి అటెండ్ అవ్వలేదు అని అంటే తెలీదా? అంటే ఎంతమంది బాధ్యులు, ఆయన వెళ్ళిన దాంట్లో ఎంతమంది పాత్ర ఉంది. ఇన్ని వైలేట్ చేసుకొని వెళ్ళాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా వెనక బిగ్ హ్యాండ్స్, పొలిటికల్ హ్యాండ్స్ ఉండి తీరాలి. ఆ ధైర్యంతోనే ఒక రూలుని వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఒక మనిషి అని అంటే అతనికి పొలిటికల్ నెక్సెస్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండు మిలాఖాత్ అయితే ఇలాంటి సమస్యలే వస్తాయి. నేను అనేక సందర్భాల్లో డిబేట్లో చెప్పాను. ఆ రోజు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రెస్ 4 ఎస్టేట్ల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు విడదీశారు అని అంటే ఏ 2 కలిసినా ప్రమాదం. ఆ ప్రమాదమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వెళ్ళాడు ఆయన? ముందు ఆయన వెళ్ళినందుకు ఎక్స్ప్లెనేషన్ అడగాలి గవర్నమెంట్. ఇది ఎప్పుడో అడగవలసింది. దానికి మేనం మేషం లెక్కేయక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఏమి చేశాడన్న దాని మీద సమగ్ర విచారణ జరపాలన్నటువంటి ఏదైతే రామకృష్ణ గారు చెప్పారో దాన్ని నేను ఏకీపిస్తాను. కానీ ప్రొసీజరల్ లాని వైలేట్ చేసిన వెంటనే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి. ఈ సస్పెన్షన్ అనేది అప్పుడే ఇవ్వాలి. ఇట్ ఈస్ సీరియస్ అఫెన్స్. అరే, నేరస్తుడికి అంత టైం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంది, ఉన్నది కానీ ప్రొసీజరల్ వైలేషన్ ఇంకేముంది? ఇంకా అందులో ఇమీడియట్ గా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి ఆయన సస్పెండ్ చేసి పాడేయాలి. చేస్తే అదొక సంకేతం వెళ్తుంది అందరికీ కూడా. కానీ సార్, మీరు ఇంత సీరియస్ గా ఇది ఎంత పెద్ద క్రైమ్ అండ్ అఫెన్స్, దీన్ని సహకరించిన వాళ్ళు కూడా సిస్టమ్ లో కూడా బాధ్యులని చెప్తున్నప్పుడు నేను మళ్ళీ స్టిక్ ఆన్ ద పాయింట్ వెనక్కి వస్తున్నాను. కులం ఎందుకు వస్తుంది ఇక్కడికి? తప్పు కదా. కులం కార్డు ఎందుకు బయటికి తీస్తున్నారు?
అమ్మా ఇక్కడ కులం ఎందుకు వస్తుందని దానికి నీకు మీకు వివరిస్తాను. ఇక్కడ ఏమైంది,